హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పప్పు దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా ఒక గ్లాస్ పప్పు 1 గంట పాటు కడిగేసి నానబెట్టుకోవాలండి. 3 టమాటాలు, ఇలా ఒక్కటిలో 4గా కట్ చేసుకోవాలండి. టమాటా, పావు స్పూన్ ఇంగువ, సారీ అండి, 1 గ్లాస్ కందిపప్పు, పావు స్పూన్ ఇంగువ, హాఫ్ స్పూన్ పసుపు, ధనియా 1 స్పూన్, కారం 2 స్పూన్ అండి, 2 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి, 1 రెమ్మ కరివేపాకు, 1 హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పప్పు టమాటాలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు చాలా మంచిగా మెత్తగా ఉడుకుతుందండి. ఒక 3 విజిల్స్ అండి. పప్పు ఉడికిపోయిందండి. ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ పెట్టానండి. ఇప్పుడు మనం పప్పు కుర్తిలో పప్పు బాగా ఇలా స్మాష్ చేసుకుందాం. ఒక లెమన్ సైజ్ చింతపండు అండి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా చేతిలో బాగా స్మాష్ చేసుకొని చింతపండు చారు దీంట్లో వేసేసుకుందామండి. పప్పు చారు ఉంటే అందరు మంచిగా కడుపు నిండా తింటాం కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. పప్పు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పప్పు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. చిన్నపిల్లల ఇంట్లో కంపల్సరీ పప్పు ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో. ఇలా ఒక గిన్నెలో మార్చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 చెంబు వాటర్ వేసుకోవాలి. చాలండి, ఇంత పల్చగా చాలండి. మళ్ళీ ఎక్కువగా వాటర్ పోస్తే మరి వాటర్ అయిపోతుంది. ఇది కరెక్ట్గా ఉందండి. మీకు ఇంకా నీళ్ళగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 చెంబు సగం పోసాను, 1.5 చెంబు పోసానండి వాటర్. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ సాల్ట్, మీరు మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. అలానే కొత్తిమీర, ఈ కాడలతో ఉన్న కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని కొన్ని కాడలలో తీసి పెట్టాను. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. మనం దీంట్లో చింతపండు వాటర్ వేసాం కదండి, మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి. అందుకని పక్కన నేను గ్యాస్ మీద పెట్టుకున్నాను. ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, ఒక 4 రెబ్బలు పొట్టుతో సహా వెల్లుల్లిపాయ, ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేస్తే, వెల్లుల్లిపాయ వేస్తే పప్పు చారు టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి.
బాగా బ్రౌన్గా చేసుకోవాలండి. ఇలా స్మెల్ బాగా వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వెల్లిపాయ కదండి, పోపు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ పప్పులో వేసేసుకుందాం పోపుని. పోపు వేసాం, ఎంత మంచి సౌండ్ వచ్చింది, ఎంత బాగా అనిపిస్తుందండి. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు వేసాం కదండి, ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు పప్పుచారుని మరిగించుకోవాలి. కొంచెం లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. మంచి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పుచారు పోసుకొని తింటే చాలండి, ఇంకేం కావాలి. అదే నాన్ వెజిటేరియన్ అయితే పప్పుచారు, ఉప్పు చేప, చికెన్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్, ఇంకే ఆ కాంబినేషన్లో బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకైతే పచ్చడి పప్పడి ఉంటే కూడా సరిపోతుందండి. ఇంకా మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. చింతపండు చారు అంతా వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా చాలు, ఆఫ్ చేసేస్తున్నాను గ్యాస్. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇదే పప్పుచారు మనం ఇడ్లీతో దోశతో తింటే కూడా చాలా బాగుంటుందండి. డిష్ అవుట్ చేసేది లేదండి, ఈరోజు మీకు ఇలానే చూపిస్తున్నా. ఇది ఒక 5-6 తినొచ్చండి. ఆ క్వాంటిటీ అయితే కరెక్ట్గా ఉంది. 5 to 6 మెంబర్స్ తినొచ్చు. మీకు నచ్చినట్టయితే పప్పుచారు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.